హైదరాబాద్ నుంచి అంజలి గారు అడుగుతున్నారు, ఏకభుక్తం నత్తం రెండిటికి తేడా ఏంటి తెలియజేస్తారా అని. ఉపవాసము భగవంతుడికి చాలా చేరువలో నివసించడాన్ని ఉపవాసము అంటారు. ఈ ఉపవాసంలో రకరకాల ఉపవాసాలు మనకు సాంప్రదాయంలో చెప్తారు. అందులో వీరు అడిగినటువంటి సందేహాల్లో చెప్పబడినటువంటివి రెండు, ఏకభుక్తము నక్తము అని. ఇప్పుడు ఏకభుక్తం అంటే ఏంటి, నక్తం ఏంటి అంటే ఏంటి, ఈ సందేహాలకి సమాధానం చెప్పుకుంటే, ఏకభుక్తము పేరులోనే మనకు అర్థమైపోతుంది, ఒకసారి భోజనం చేయడాన్ని ఏకభుక్తము అంటారు. ఇప్పుడు ఉదయం భోజనం చేసి సాయంకాలము రాత్రి వరకు కూడా ఇంకా ఏమి తినకుండా రాత్రి కూడా నిరాహారంగా ఉండి కాస్త పాలు మజ్జిగనో నీళ్ళో తాగి పడుకుంటే కనుక ఆ రోజున ఒకే పూట భోజనం చేశాడు కదా కనుక అది ఏకభుక్తం అవుతుంది. లేదు ఒకవేళ ఉదయం భోజనం చేయకుండా ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసంగా ఉండి సూర్యాస్తమయంలో అప్పుడు భోజనం చేసి ముగించాడనుకోండి, అది కూడా ఏకభుక్తం కిందకే వస్తుంది. అలా ఒకరోజు ఒకే పూట భోజనం చేయడాన్ని ఏకభుక్తం అంటారు. ఇక నక్తం అన్నారు, ఇది విశేషమైనటువంటి ఉపవాసం కిందికి వస్తుందమ్మా. నక్తం అంటే నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండడాన్ని, ఆ ఉపవాసాన్ని పాటించడాన్ని నక్తం అంటారు. ఇంకా ఏకభుక్తంలో ఉదయమైనా తినవచ్చు, రాత్రైనా తినవచ్చు, ఆ సౌలభ్యం ఉంది. కానీ నక్తంలో అలా సౌలభ్యం లేదు. ఉదయం తినకూడదు, నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు ఏం తినకూడదు. కనుక ఉదయం నుంచి ఉపవాసం కొనసాగించి సాయంత్రం మళ్ళీ ఏ ఉద్దేశంతో అయితే ఉపవాసం ఉన్నారో ఆ సంబంధమైనటువంటి దైవాన్ని దర్శించుకొని వారిని పూజించుకున్న తర్వాత నక్షత్రాలు రాగానే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. ఇది ఉపవాసాల్లో విశేషమైనటువంటి ఉపవాసంగా చెప్తారు. చాలా సందర్భాల్లో అయితే కార్తీక మాసంలో నక్తం చేయడము, శ్రావణ మాసంలో నక్తం చేయడం లాంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇది మంచి ఉపవాసం.